సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులారా, ఈరోజు మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను బాబా వారి యొక్క కృపతోటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత గురువారం రోజున మనం ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి కొద్ది రోజుల ముందుగానే మొహరం పండగను జరుపుకోవడం జరిగింది. మొహరం పండగనే పేర్ల పండగ అని కూడా అంటారు. మరి ఈ రెండు పండగల యొక్క విశిష్టతను గురించి తెలియజేసుకోవాలి. ఎందుకంటే బాబావారికి మనకి తెలుసు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్ని రకాలైనటువంటి భక్తులు ఉన్నారు. అయితే కొంతమంది ముస్లింల్లో సందేహం, కొంతమంది హిందువుల్లో సందేహం. ఈ సందేహాలు రేపెట్టేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. మనం గతంలో కూడా అనేక సార్లు చెప్పుకున్నాం. పాలల్లో ఒకే ఒక్క చుక్క ఆ చింతపండు రసం లాంటిది వేసామంటే మొత్తం విరిగిపోతాయి. అలాగే స్వచ్ఛంగా ఉన్న మనసుల్లో ఎవరో వచ్చి ఏదో ఒక విషపు చుక్క వేసి దాన్ని కలుషితం చేసేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని అంటే, వారు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియదు. ఎవరో ఏదో చెప్పారు, అది బుర్రకెక్కించుకున్నారు. ప్రశ్నించే శక్తి లేదు. ప్రశ్నిస్తే మిమ్మల్ని దేవుడు శపిస్తాడనో, దేవుడు నరకంలో పడేస్తాడనో భయపెట్టేస్తారు. కాబట్టి ప్రశ్నించకూడదు. అక్కడ చెప్పింది విని ఇక్కడ దాన్నే ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకే మనకి గతంలో ఎక్కడికి కూడా వచ్చారు అక్బర్ బాద్షా గారు. ఆయనతోటి ఇలా ఎవరైనా మాట్లాడటానికి వస్తే, మీరు దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? దేవుడి గురించి మాట్లాడతారా, మతం గురించి మాట్లాడతారా అని స్పష్టంగా అడుగుతాడు. ఎందుకంటే దేవుడి గురించి మాట్లాడతానంటే అందరి దేవుడు ఒక్కడే, ఇది బాబా చెప్పాడు కాబట్టి అందరి దేవుడు ఒక్కడే అని అంటే, లేదు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అంటే, ఆయన అడిగే ప్రశ్నించేది ఒక్కటే. అయ్యా, మీరు ఒక నది దగ్గరికి వెళ్ళండి. ఆ నదిలో పైన హిందువులు ఉన్నారు, కింద ముస్లింలు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఇలాగా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. మరి ఈ ప్రవాహాన్ని, పైనుంచి వచ్చే ప్రవాహాన్ని కిందకు పోకుండా ఆపగలరా మీరు? ఆపలేరు. అంటే నీటిని ఆపలేరు. లేదు, పక్కపక్కలలో హిందువు, ముస్లిము, క్రైస్తవులు ఉన్నారు. వీరి ఇంటి మీద నుంచి వీచేటువంటి గాలిని ఆ పక్కింటికి పోకుండా ఆపగలరా? ఆపలేరు. ఎందుకు మీరు మాట్లాడతారు? మీ కంటికి కనపడే గాలిని, నీటినే ఆపలేరు, వాటినే నియంత్రించలేరు. భగవంతుడు సర్వవ్యాపకుడు, అందరికీ చెందినవాడు. నువ్వు కులము, మతము అనే చట్టంలో కట్టేయాలంటే ఎలా అవుతుంది? పోండి అవతలకు పోండి అంటాడు. మతం గురించి మేము మాట్లాడతామంటే, మీరు మతాన్ని జనాలకు బోధించడం ద్వారా ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? విద్వేషాలు పెంచుదాం అనుకుంటున్నారా? మీరు మాకు అక్కర్లేదు, వెళ్ళిపోండి. ఏ మతమైనా సరే. మీరు ప్రేమని పెంపొందించాలనుకుంటున్నారా? బాబా చెప్పింది ప్రేమతత్వమే కాబట్టి బాబాని మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆయన రెండు ప్రశ్నల్లో తేల్చవతల బారేస్తాడు. మరి ఈ క్రమంలో ఇటు కొంతమంది అయితే ఈ విషపు చుక్కలు వేసేవాళ్ళని ఎక్కువ రోజులు ఎవరు నమ్మరండి. త్వరలోనే తెలుసుకుంటారు. ఎప్పటిదాకా వాళ్ళ మాటలు సాగుతాయి అంటే, అవతలి వాళ్ళు ప్రశ్నించకుండా ఉండేదాకా వాళ్ళు చెప్పిందంతా కూడా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, ముస్లింలు ప్రశ్నిస్తున్నారు, హిందువులు ప్రశ్నిస్తున్నారు. ఎవరో నలుగురు ఉంటారు ఆ పైన, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు చేస్తున్నారో కూడా లాస్ట్లో చెప్పుకుందాం. వాళ్ళు ఏం తెలియదు అన్నమాట, అమాయక చక్రవర్తులు. ఈ ముస్లింలో కొంతమంది, ఈ ముస్లింలు మొహరం పండగ చేసుకుంటారు, దాంట్లో హిందువులు కూడా చేసుకుంటారు. ఎక్కువ మంది హిందువులే పాల్గొంటారు. ఇంకా విశేషం ఏంటంటే, కొంతమంది వచ్చేసి చెప్పారట, నాకు మన వీరారెడ్డి మన ఉన్నాడు కదా, వాళ్ళ ఊళ్ళల్లో పక్కన జరిగే దగ్గర కొంతమంది వచ్చి చెప్తే వాళ్ళ ఊళ్ళో ముస్లింలు తగులాటకు దిగారంట వాళ్ళతోటి. నువ్వేంది మాకెట్లా చెప్తావని. ఇంతకీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మొహరం పండగను జరుపుకోకూడదు మనం, ముస్లింల పండగ కాదు, అది హిందువుల పండగ అని చెప్పి. ఇది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో ఎందుకు ఇలా చెప్తున్నాడు?
తెలియదు వాళ్ళకి. ఒకవేళ జరుపుకుంటే ఏమైంది, మిమ్మల్ని భగవంతుడు అల్లా నరకంలో పడేస్తాడు. కాబట్టి ఇలా భయపెట్టేస్తున్నారు. పాపం వీళ్ళకి తెలియదు కదా, వాళ్ళ వేషాలను చూసి మనం మోసపోతుంటాం. అందుకే వేమన గారు చెప్తారు, వేష భాషాలిరిగి కాషాయ వస్త్రముల్ కట్టగానే ముక్తి కలుగబోదు, తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమా అని చెప్తాడు. అంటే వాళ్ళ వేషాన్ని చూసి మనం మోసపోకండి. గడ్డాలు పెంచుతారు, మీసాలు పెంచుతారు, తలకు గుండు కొట్టించుకుంటారు, చక్కగా మత పెద్దల్లాగా వేషధారణ చేసుకుంటారు. కానీ వాళ్ళ మనసులో ఆలోచనలు మాత్రం అలా విషపూరితంగానే ఉంటాయని చెప్తాడు. అలాగే వీళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే ఆ పండగ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని కొంతమంది అడిగారట. అడిగితే అది ఏడ్చే పండగ, అది విషాదంతో చేసుకోవాల్సిన పండగ, అది అసలు పండగ కాదు, విషాద దినం. మనం ఇంట్లో కూర్చొని బాధపడాలి అంతే తప్పితే ఇలాగా ఈ పీర్లు ఇవన్నీ ఊరేగింపు చేయకూడదు అని చెప్పారంట. కొంతమంది అడుగుతారు కదా, అడగకుండా ఎందుకున్నారు, ప్రతి దాంట్లో అడుగుతారు, ఏమయ్యా మేము కొన్ని వందల సంవత్సరాల నుంచి చేసుకుంటా ఉన్నాం ఈ పండగ, మీకు నష్టమేంది అని అంటే మన మతం పాడైపోతూ ఉంది అని చెప్తా ఉన్నారట. ఎలా పాడైపోతుంది? ఈ మతంలో ఒకవేళ ఈ పండగలు చేసుకున్నంత మాత్రాన ముస్లింలు ఏమన్నా బొట్లు పెట్టుకుంటున్నారా, లేదు హిందువులు ఏమన్నా బొట్లు దుడిపేసుకుంటున్నారా ఈ పండగలో పాల్గొనిన తర్వాత? ఏం లేదే. ఆ పండగ దగ్గరికి వస్తున్నారు, ఎవరి తర్వాత వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మనం బజార్కి వెళ్తామండి, మార్కెట్కి వెళ్తాం మామిడికాయలు కొనుక్కోవడానికి. అక్కడ అమ్మేవాడు ముస్లిం అయితే మనకెందుకు, హిందువు అయితే మనకెందుకు, క్రిస్టియన్ అయితే మనకెందుకు, మనకు కావాల్సిన మంచి పళ్ళు తీసుకొని వస్తాం. ఇంతకీ ఈ మొహరం పండుగ అసలు ఎందుకు చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మొహరం పండుగనే మన ఏరియాలో పీర్ల పండగ అంటారు. అసలు పీర్లు అంటే ఏంటి, పీర్ల పండగ ఏంటి, ఇది తెలుసుకుంటే చాలు వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారో తెలిసిపోద్ది. పీరు అంటే గురువు. మనం నిన్ననే కదా గురు పౌర్ణమి చేసుకున్నాం. ప్రతి మతంలో ప్రతి సాంప్రదాయంలో గురువుని ఒక రోజున పూజ చేసుకునేటువంటి పద్ధతి ఉంది. అది పీర్ల పండగ. పీర్లు అంటే గురువులు అని అర్థం. పీర్ల పండగ అంటే గురువుల యొక్క పండగ. మనకి సాయి సచ్చరిత్రలో మొట్టమొదటి ఉపోద్ఘాతంలో చెప్తూ బాబా వారిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుకుంటారు. హిందువుల్లో కొంతమంది ఆయన గొప్ప యోగీశ్వరుడు అంటాడు, కొంతమంది సిద్ధపురుషుడు అంటారు, కొంతమంది అవతారం అని చెప్పి అంటారు. అలాగే ముస్లిములు తమ పీరులలో ఒకరిగా భావింతురు అని చెప్తారు. అంటే ఏంటి, ముస్లిములు తమ గురువుల్లో ఒకరిగా సాయిబాబాని భావిస్తారు అని చెప్తారు. మరి ఈ గురు సాంప్రదాయాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు గురు సాంప్రదాయాన్ని వ్యతిరేకించాలంటే గురువు ఎప్పుడు కూడా అందరూ కలిసి ఉండమనే చెప్తాడు. మీరు మీ పిల్లలందరినీ బడికి పంపిస్తారు కదా, బడిలో ఏ టీచర్ అయినా సరే కులాన్ని బట్టి మతాన్ని బట్టి చదువు చెప్పేవాడు ఉంటాడా? ఉంటేవాడు అసలు గురువే కాదు. అందరినీ సమానంగా చెప్తాడు. ఆయన ఇచ్చే విజ్ఞానం అందరికీ సమానంగా పంచబడుతుంది. అన్ని రకాల శిష్యులు అతని దగ్గర ఉంటారు. అది గురువు యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాన్ని తెలుసుకుని వీళ్ళందరూ ఎక్కడ ఐక్యమైపోతారో, జనమందరూ ఐక్యమైపోతే ఎవరికండి లాభం అంటే ఈ దేశ ప్రజలకు లాభం, ఈ దేశానికంటే మన సమాజానికి లాభం. ఇప్పుడు మన బజార్లో వాళ్ళందరూ ఒకటిగా ఉన్నారనుకోండి, ఏ మతం వాళ్ళైనా ఏ కులపోళ్ళైనా మనందరం కలిసి ఏదైనా కావాల్సిన రోడ్లు కావాలన్నా లైట్లు కావాలన్నా వెళ్ళి సాధించుకోవచ్చు. అలా కాదు ఆ పక్కోడు ఈ పక్కోడు తగులాడుకుంటుంటే ఎవడికి లాభం? పక్క బజార్ వాళ్ళకి లాభం. ఎందుకంటే వీళ్ళు తన్నుకుంటున్నారు కాబట్టి ఆ కావాల్సిన పనులన్నీ వాళ్ళే చేయించుకుంటారన్నమాట. కాబట్టి అసలు ఈ పీర్ల పండగ అనేది ముస్లింలు ఎందుకు చేసుకుంటారు, అసలు ఎలా చేసుకుంటున్నారని చెప్పి చూద్దాం. ఇది చూసిన తర్వాత మనం గురు పౌర్ణమిలోకి వెళ్దాం. గురు పౌర్ణమి గురించి కూడా మాట్లాడుకుందాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు మనం బాధపడతాం, కానీ ఇలాగ ఏంటి ఈ తిరణాల్లాగా చేసుకుంటారా అని చెప్పి ఎవరైతే ఈ మొహరం పండుగను వ్యతిరేకిస్తున్నారో, గురు సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ ముస్లిం ఛాందసవాదులు చెప్తూ ఉన్నారు. అసలు జరిగిన విషయం ఏంటంటే, ఎవరింట్లో అయినా సరే ఒక ముసలి వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అందరు బాధతోటి కూర్చొని ఏడుస్తారు, దానికి ఏం ఊరేగింపులు చేయరు. కానీ ఒక ఇంట్లో వ్యక్తి ఈ దేశం తరఫున యుద్ధం జరుగుతుంటే వెళ్ళి కొడాడేసరికి బాగా తెలుసు. అతను విరోచితంగా పోరాడాడు.
4 రోజుల పాటు విరోచితంగా పోరాడాడు, శత్రుసేనల్ని చిత్తుగా ఓడించాడు. అటువంటి వాడిని వెన్నుపోటుతోటి చంపేశారనుకోండి, అతనిని ఒకవేళ డెడ్ బాడీని మన ఊరికి తీసుకొచ్చారనుకోండి, అతన్ని ఎలా తీసుకెళ్తారండి? ఏడుస్తా ఇంట్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారా? జనం మొత్తం వచ్చేస్తారు, పెద్ద పెద్ద టపాకాయలు కాలుస్తారు, పెద్ద బండి మీద పెట్టి ఊరేగింపు చేసుకుంటూ తీసుకెళ్తారు. ముఖ్యమంత్రులు మొన్న ఈ మధ్య జరిగింది కదా, ఇక్కడ ఒక ఆయన చనిపోతే ముఖ్యమంత్రి వస్తాడు, కేంద్ర మంత్రులు వస్తారు, వాళ్ళకు పోలీసు వాళ్ళు గౌరవ వందనం సమర్పించి జాతీయ జెండాని కప్పుతారు. అలా దహన సంస్కారాలు నిర్వహిస్తారు. చాలా గొప్ప ర్యాలీలాగా తీసుకెళ్తారు. అది వీరుల్ని తీసుకెళ్ళేటువంటిది. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళని మనం ఎలా గౌరవించాలనేటువంటిది అసలు తెలుసుకుందాం. మహమ్మద్ ప్రవక్త గారు ఈ ఇస్లాం మతాన్ని బోధించినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడ పుట్టారు? మక్కాలో పుట్టారు. ఆయన జీవించినంతకాలం ఆయన ఏ రోజు కిరీటాలు పెట్టుకోలేదు, తలపాగాలు పెట్టుకోలేదు, జరీ బట్టలు వేసుకోలేదు. సాదా సీదా వ్యక్తిగా జీవించారు. మామూలు బాబాగారు ఎలా అయితే కఫిని వేసుకున్నాడో ఆ రకంగా పొడవుగా వేసుకున్నాడు. మామూలు రొట్టెలు ఖర్జూరాలు తిన్నాడు తప్పితే పంచపక్ష ప్రమాణాలు ఏం కోరుకోలేదు. ఆయనని హజరత్, ఆయన గొప్ప గురువుగా ఆయనని దైవ ప్రవక్తగా భావిస్తారు ముస్లింలు. ఆయన తదనంతరం గురువుగా ఎవరిని ఎంచుకోవాలా, మనల్ని మంచి మార్గంలో నడిపేది ఎవరు అని చెప్పంటే ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు అందరు కలిసి. ఈయనైతే చాలా మంచి వ్యక్తి, ఈయనని మనం ఎన్నుకుందాం అని చెప్పి ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరిని 4 గురువుల్ని ఎన్నుకున్నారు. వాళ్ళని హజరత్లు అంటారు. హజరత్ అబూ బకర్, హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్, హజరత్ అలీ అనేటువంటి 4 ఎన్నుకున్నారు. సరే, పేర్లు మనకు అవసరం లేదులేండి. 4 వారి తర్వాత గురువులుగా ఎన్నుకున్నారు. వీళ్ళందరినీ హజరత్లు అని చెప్పంటారు. హజరత్ అంటే చాలా గొప్పవాడు, గురువు అని అర్థం. మరి ఈ 4వ వ్యక్తి ఉన్నాడు చూసారా, ఈ 4వ వ్యక్తి ఎవరు అంటే స్వయాన మహమ్మద్ ప్రవక్త గారి యొక్క అల్లుడు. అల్లుడంటే కూతుర్ని చేసుకున్నటువంటి ఆయన అనమాట, భర్త అనమాట. సో ఆయన దాకా చాలా బాగా నడిచింది. వీళ్ళెవరు కూడా విలాసాలకు పోలేదు, రాజ్యాలు కావాలని చెప్పి మమ్మల్ని గొప్పగా ఊరేగించండి అని చెప్పి చెప్పలేదు. సామాన్య ప్రజలతో కలిసి జీవించారు. సామాన్యంగా ఉన్నారన్నమాట. ఒక సన్యాసుల్లాగా, ఒక ఫకీర్లాగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ప్రజల్ని కలుపుకోవడానికి యుద్ధాలు చేసుకున్నారు తప్పితే మతం కోసం యుద్ధాలు చేయలేదు. వాళ్ళందరినీ గౌరవించారు, మిగతా మతాల వాళ్ళని కూడా గౌరవించారు. అయితే ఈ అలీ గారికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు కూడా పాపం ఇట్లాంటి నిరాడంబరమైనటువంటి వ్యక్తులే. పాపం చాలా మంచివాళ్ళు. మహమ్మద్ ప్రవక్త గారి యొక్క మనవాళ్ళు అనమాట వీరిద్దరూ. మరి వీరిద్దరు వచ్చే టయానికి ఏం జరిగిందంటే, వీళ్ళ నాన్నగారు గురువుగా ఉన్నారు కదా, ఆ టైంలో సిరియా అనేటువంటి ఒక దేశం ఉంది. అక్కడ ఒక ముస్లిం గవర్నర్ ఉన్నాడు. అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏం పుట్టిందంటే, నేను రాజును కదా, నేను ఉండాలా. ఆయన ఏముంది, ఒక ఫకీర్లాగా ఉన్నాడు ఈ అలీ అనేటువంటి ఆయన కాదు, ఇక నుంచి నేను మత పెద్దగా ఉండాలా అని చెప్పి ఆయనతోటి తగు పెట్టుకున్నాడు అనమాట. ఆ గురువుగారితో, అలీ అనే గురువుగారితో. ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలియదు కానీ ఆ అలీ అనేటువంటి గురువుగారిని ఎవరో కుట్రపూరితంగా చంపేశారు పాపం. సరే, ఆయన అయిపోయాడు. ఆయన తదనంతరం 2 కుమారులు ఉన్నారు. ఈ లోపల ఈ రాజుగారు కూడా చచ్చిపోయినాడు. ఈ రాజుగారు చచ్చిపోయిన తర్వాత ఈయన కొడుకున్నాడనమాట. ఈయన కొడుకు ఏం చేశాడంటే, మా నానే మత పెద్ద, మా నానే రాజు, ఈయన తర్వాత నేను రాజుని, నేను మత పెద్దని, నేను చెప్పినట్లు వినాలా అని చెప్పి అన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. భారతీయులు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, ఒక ముస్లింలు హిందువులే కాదు. ఇతను ఆ మాట అనేటప్పటికీ వీళ్ళిద్దరు కుమారులుండి, బాబు అలా కాదయ్యా, గురువు అంటే ప్రజలందరితో కలిసి ఉండాలా, సమానంగా ఉండాలా, మీరు ఆ రాజుల్లాగా మెహర్బానీ ప్రదర్శిస్తున్నారు, పేదవాళ్ళని అణిచివేస్తున్నారు, ఇది పద్ధతి కాదు అని చెప్పారు. వీళ్ళిద్దరి పేరు హసన్, హుస్సేన్ అనమాట. ఈ హసన్ అనే అతన్ని విషం పెట్టి చంపించేశాడు అతను, ఆ రాజుగారు. ఇక రెండో ఆయన ఉన్నాడు పాపం, హుస్సేను. అరే ఎందుకు ఇలా చేస్తున్నాడని కొంతమందిని తీసుకొని, బాబు ఇది మంచిది కాదు, మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఇలా మనం చేయకూడదు, ప్రజల్లో తిరుగుబాట్లు వస్తాయి, గొడవలు ఎక్కువ అవుతాయి, ఇలా మనుషుల్ని చంపుకోవటం అనేటువంటిది పద్ధతి కాదు, నేను వస్తున్నానంటే సరే రమ్మన్నాడు, చర్చిద్దామని. ఇతను సగం దూరం వచ్చిన తర్వాత
అతను పెద్ద సైన్యాన్ని పంపించేశాడు, అతన్ని మధ్యలోనే చంపేసేయండి అని. చూడండి ఎంత దుర్మార్గంగా చేశాడో ఆ సిరియా రాజులు. ఇతను వస్తూ ఉంటే మధ్యలో యుద్ధానికి దిగారు. ఇతను పాపం చూశాడు, కానీ చాలా మంచి వ్యక్తి, కానీ యుద్ధవీరుడే. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా, యుద్ధము అనేటువంటిది తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి ధర్మం కోసం వారి మీద తిరగబడ్డాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 9 రోజుల పాటు విరోచితంగా యుద్ధం చేశాడు. 9 రోజులు ఈయన దగ్గర ఉండేది 72 మంది సైన్యమే, అయినప్పటికీ ఇతన్ని బంధించలేకపోయారు వాళ్ళు. విరోచితంగా ఈయన యుద్ధం చేస్తుంటే అందరూ ఎడోళ్ళు పారిపోతూ ఉన్నారన్నమాట. ఇక చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో అతను ఉదయాన్నే వెళ్ళి ఎప్పుడు చంపాలి ఇతనంటే, ఇతను నమాజ్ చేసుకునేటప్పుడు అయితే కత్తి ఏమి ఉండదు, ఆ టైంలో చంపొచ్చని అతను పాపం నమాజ్ చేసుకునే పొద్దున్నే పోయి వెనక నుంచి వెళ్ళి తల నరికేశారు. ఇది ఒక దుర్మార్గమైన పని. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా సరే ఇటువంటి వారి యొక్క మరణాన్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా? ఇంట్లో కూర్చొని ఏడుస్తా సెలబ్రేట్ చేసుకుంటావా? ఈరోజు పల్నాటి యుద్ధ వీరుల్ని మనం ఎలా గౌరవించుకుంటాం? అలాగే సమ్మక్క సారలక్క మేడారం జాతర, వీళ్ళందరూ ఎవరు? వీరులు, ఆధ్యాత్మికత కలిగిన వారు. ఆ యొక్క గురువుల్ని, మహమ్మద్ ప్రవక్తని, వీళ్ళిద్దరిని అందరినీ తలుచుకుంటూ పీరుల పండగ చేసుకుంటున్నారు. అది చేసుకోవడానికి వీలు లేదని సిరియా రాజు హుకుం విధించాడు. భారతదేశానికి వచ్చేసారు చాలామంది, అప్పటికే ముస్లింలు ఉన్నారు. వాళ్ళకి ఈ వార్త తెలిసింది. హిందువులు వాళ్ళు అందరూ కలిసి గురువుల్ని మనం గౌరవించుకోవాలా, అటువంటి గొప్ప వీరుల్ని మనం గౌరవించుకోవాలని వారి యొక్క సంస్మరణార్థం, మీకు అందరికీ నాకంటే ఎక్కువ తెలిసే ఉంటుంది, ఆ పీరుల్ని ఊరేగిస్తారు, ఆ గుండంలో నడుస్తారు. ఇదంతా వారి గౌరవం కోసం చేస్తారు. నిజంగా చాలా అది ఎంత గొప్ప పండగ అని చెప్పంటే ఆ మత సామరస్యాన్ని పెంపొందించేది. నా కళ్ళు దెబ్బతిన్నప్పుడు ఒక పిల్లవాడు వచ్చాడు, వాడు ఎన్నో 3వ తరగతి చదువుకున్న పిల్లాడు వచ్చి, సార్ నేను రేపు పీర్ల పండగ జరుగుతుంది, నేను మీ కళ్ళు రావాలని డబ్బులు కడతా సార్ 50 రూపాయలు అని చెప్పి వాడు నా దగ్గర వచ్చాడు. వాడికి ఏం తెలియదు పాపం. అంటే నేనన్నాను, పాపం వాడి యొక్క ప్రేమను చూసి, ఒరే నీ డబ్బులు ఎందుకురా, నేనే ఇస్తాను కట్లే అని చెప్పి 100 రూపాయలు ఇచ్చాను. వాడు సంతోషంగా వెళ్ళి అది కట్టుకున్నాడు. అంటే ఇక్కడ మన మనసుల్ని కలిపేటువంటి ఒక పండగ అది. దాన్ని వదిలేసి అది హిందువుల పండగ, అది హిందువుల పండగ ఎలా అవుతుంది? గౌరవంతో అందరూ వాళ్ళు గురువులు కాబట్టి వాళ్ళని గౌరవిస్తున్నాం. గౌరవించుకోకూడదు అనేటువంటిది ఎక్కడ సంస్కృతి అది అసలు? మన దేశంలో కొంతమంది అంటారు హిందువులు వేరండి, ముస్లింలు వేరండి, వాళ్ళ సాంప్రదాయం వీళ్ళకి ఏముంది, వీళ్ళ సాంప్రదాయం వాళ్ళది వేరు అని చెప్పి అంటారు. ఇది చాలా శుద్ధ తప్పు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మరి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మనం హిందువులమే కదా ఎక్కువగా ఉంది, ఆశ్చర్యపోతారు. హిందువులే కాదు ముస్లింలు కూడా ఆశ్చర్యపోతారు. కానీ ఈ విషబీజాలు నాటుతారు చూసారా, వాళ్ళు మాత్రం వీడికి సమాధానాలు చెప్పరు. మహమ్మద్ ప్రవక్త గారు మన భాషలో, హిందువుల భాషలో ఏమంటారంటే వారు తపస్సు చేశారు. కొండ గుహల్లో తపస్సు, మనకి చాలామంది చూస్తుంటాం కొండ గుహల్లో తపస్సు చేశారని మనం వింటూ ఉంటాం, సాధులు సత్పురుషులు. అలాగే మహమ్మద్ ప్రవక్త గారు హీరా అనే కొండ గుహల్లో తపస్సు చేశారు, వాళ్ళు నమాజ్ చేశారు అంటాం. ఏదైతే ఏమి, 1 రోజు కాదు 2 రోజులు కాదు, రోజుల తరబడి చేశాడు. ఆ తర్వాత ఆయనకి దైవానుగ్రహం కలిగింది, దైవ దర్శనం కలిగింది. ఆయన జీవితాంతం ఒక సన్యాసిలాగానే జీవించాడు. ఆయన విలాసాలకు పాల్పడలేదు. డబ్బులు తీసుకురండి, డబ్బులు ఇవ్వండి, నాకు కిరీటాలు తొడగండి, నాకు పెద్ద కోటలు కట్టండి అని కోరుకోలేదు. ఆయన తర్వాత వచ్చిన 4 గురువులు కూడా అలాగే, వాళ్ళ కుమారులు అలాగే జీవించారు. వాళ్ళు మత సామరస్యాన్ని పాటించారు. వాళ్ళ తెగలోనే, ఆ ప్రాంతంలోనే ఇతర సాంప్రదాయాలు ఉంటే వాళ్ళని కూడా గౌరవించారు. ఈరోజు మక్కా ఉంది కదా, మీకు అందరికీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. మక్కాలో దేన్ని దర్శిస్తారో తెలుసా మీకు? మనకి కాశీలో వెళితే స్వయంభూలింగం అంటారు. అంటే అది చెక్కింది కాకుండా గుండ్రంగా ఉండేటువంటి ఒక రాయి ఉంటుంది, దాన్ని కాశీలో ప్రతిష్ఠ చేసి ఉంటారనమాట. కొంత బయటికి కనబడుతూ ఉంటుంది, అది శివలింగం అంటాం. చూడటానికి ఎలా ఉంటుంది? అది ఒక పత్రంలాగా, అండాకార రాయిలాగా ఉంటుందన్నమాట. ఒక కోడిగుడ్డు సామెతలో ఉంటుంది. మీరు మక్కాకి వెళ్ళి చూశారనుకోండి, అక్కడ దేన్ని దర్శిస్తారనుకుంటున్నారు? ఇలా అండాకారంలో ఉండే ఒక రాయే ఉంటుంది, నల్ల రాయి, దాన్నే దర్శించేది. దాన్ని దర్శించడం కోసమే ఇక్కడి నుంచి వెళ్తారు. ఈ 2 ఒకే రకంగా ఉన్నాయి కదా. హిందూ దేవాలయాల్లోకి వెళ్తే మనం ప్రదక్షిణ చేస్తాం కదా 3 సార్లు, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆ యొక్క వాళ్ళు ఏదైతే దర్శిస్తారో దాని చుట్టూరు ప్రదక్షిణలు చేస్తారు 7 సార్లు. అలాగే మీరు కాశీ వెళ్ళారనుకోండి, బయట గంగా నదిలో ఉంటుంది కదా, గంగ తీర్థాన్ని తీసుకొని వాటిని సీలేయించుకొని తెచ్చుకుంటారు కదా, ఇంటికి తెచ్చుకొని అందరికీ పంచి పెడతారు కదా, దాన్ని తీర్థం అంటారు. అలాగే మక్కాకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒక జంజం బావి అని ఉంటుంది, ఆ బావిలో నీళ్లు తీసుకొని బాటిల్స్లో తెచ్చుకొని నెత్తిని చల్లుకొని తాగుతారు అనమాట. ఇది తీర్థం. సరే, మనకి పాదుకలు అంటే చాలా బాబా దగ్గర కూడా పెడతాం కదా, మన ఆలయాల్లో ఉంటాయి పాదుకలు, చాలా ప్రాముఖ్యత ఉంది. ఇదే మక్కాలో పాదుకలు ఉంటాయన్నమాట. అబ్రహాం ఈ మకాబే అని చెప్పి అక్కడ 2 పాదుకలు ఉంటాయి, ఒక పాదుకల సెట్. దాన్ని ఎంతో పవిత్రంగా దర్శించుకుంటారు. సరే, ఇప్పుడు మరి అక్కడ పూజారులు ఉంటారు చూసారా, అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు అక్కడ ఉండేటువంటి పూజారి వర్గం అనండి, ఆ మత పెద్దలనండి, వాళ్ళు ఆ రోజు ఎలా ఉంటారో తెలుసా, దీక్ష సమయంలో నున్నగా గుండు కొట్టించుకొని తెల్లటి పంచె కట్టుకొని తెల్ల ధోవతిని ఇలా వేసుకుంటారు. వాళ్ళని చూస్తే అసలు మీరు ముస్లిమ్స్ అనుకోరు, భారతదేశంలో ఉన్నటువంటి పూజారులు ఏమనుకుంటారు, ఏమండి ఈ 2 కలిసి లేవా, ఇదంతా ఏ ముస్లిం అయినా కాదండి, ఇదంతా మక్కాలో లేదని చెప్తాడా? చెప్పరు, వాళ్ళు అసలు చెప్పరు. ఎందుకంటే ఈ 2 ఒకటే, పూర్వకాలం నుంచి ఇవి 2 ఒకటే. కానీ ఇప్పుడు ఏంటంటే విడిపోవాలంటే ఏదో ఒక విషపు చుక్క వెయ్యాలి. అది ముస్లింల మనసులో వేయాలి, హిందువుల మనసులో వేయాలి. ఇప్పుడు దాకా ఈ ముస్లిం విషపు చుక్కలు వేసేటువంటి పెద్దలు ఉన్నారు కదా, వారి గురించి చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు హిందూ దాంట్లో కూడా కొంతమంది విషపు చుక్కలు వేసేవాళ్ళు తయారయ్యారు. మరి వాళ్ళ కథ కాసేపు పక్కన ఉంచుదాం, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం, వాళ్ళు ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది. హిందూ తత్వంలోకి వద్దాం. ఈరోజు గురు పౌర్ణమి అంటే దాదాపు భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం మీద కూడా బాబా గారి గుళ్ళు కిటకిటలాడిపోయినాయి. షిరిడీలో ఆ ఒక్కరోజు కోట్ల రూపాయలు గురుదక్షిణగా వచ్చింది. ఇక బాబా గుళ్ళు కానీ బాబా భక్తులు కానీ ఎంత గొప్పగా కిటకిటలాడుతూ ఉన్నాయంటే అంత గొప్పగా ఉన్నాయి. ఇంతలోకి ఏం పుట్టిందో ఏమో, కొంతమంది విషపు చుక్కలు వేసేవాళ్ళు బ్యాచ్ ఉన్నారు కదా, బాబా గుళ్ళ కిందకి వెళ్తున్నారు. మన యొక్క పాతకాలం నుంచి వస్తున్నటువంటి వారు వేదవ్యాసుడిని వదిలిపెట్టేసి ఈయన ఎందుకు చేస్తున్నారు అని చెప్పాను. ఇక్కడ వీళ్ళు కూడా అడుగుతారు కదా, అక్కడ ముస్లింలు అడిగినట్టు వీళ్ళు కూడా అడుగుతారు కదా. అడిగారు కొంతమంది, బాబు వేదవ్యాసుడిని పూజ చేయొద్దని షిరిడి సాయిబాబాని పూజ చేసేవాళ్ళు ఎవరైనా మీతోటి చెప్పారా? చెప్పలేదే. మీరు ఏ గుళ్ళో వేదవ్యాసుడిని పెట్టి చేస్తున్నారు చెప్పండి, మాకు తెలియక అడుగుతాను అని అంటే దానికి సమాధానం లేదు. పోనీ వేదవ్యాసుడికి ఏమైనా గుడి కట్టారా మీరు? అది లేదు. సరే, హిందూ దేవాలయాల్లో శైవాలయాలు, విష్ణు ఆలయాలు ఇలా రకరకాలు ఉన్నాయి కదా, వేటిట్లోన్నా మీరు చేస్తున్నారా? అది కూడా లేదు. మరి ఎందుకయ్యా అనవసరమైన మాటలు మాట్లాడతారు? నీకు నిజంగా వేదవ్యాసుడి మీద గొప్ప ప్రేమ ఉంటే నువ్వు వేదవ్యాసుడి బొమ్మ పెట్టుకో, పూజ చేసుకో, గురు పౌర్ణమి ఈయన పేరు మీద చేస్తున్నావు అని చెప్పుకో, ఎవడొద్దంటాడు? అంటే వీళ్ళకి గురు పౌర్ణమి అసలు ఏమీ తెలియదు, గురు పౌర్ణమి ఎందుకు చేస్తారో కూడా తెలియదు. భారతదేశంలో ప్రతి మతంలో కూడా గురువుని గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఉంది. ఇందాక ముస్లింల పీర్ల పండుగ అని చెప్పాం. ఈ ముస్లిం మతం కన్నా ముందు అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి కదా భారతదేశంలో. బౌద్ధం ఉంది, జైనం ఉంది, హిందూ మతం ఉంది. ఈ 3 ఉన్నాయి ప్రధానంగా. మరి ఈ 3 గురించి మనం తెలుసుకోవాలి కదా. మనకి హిందూ మతంలో ఆది గురువుగా దక్షిణామూర్తిని చెప్తారు. దక్షిణామూర్తి అంటే ఎవరు? శివుడే, ఎవరో కాదు. పరమశివుడు గురుతత్వంలో ప్రత్యక్షమైన రూపం దక్షిణామూర్తి. ఆయన ఏం బోధ చేస్తున్నాడు, అలా కూర్చొని ఉంటాడు, కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఎదురుగా సప్తర్షులు వెళ్ళి కూర్చున్నారట, మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని. వారందరికీ జ్ఞానోదయం ఒకరోజు కలిగింది. వాళ్ళు అలా కూర్చోగా ఈయనేం మాట్లాడలేదు, జ్ఞానోదయం కలిగింది. ఆ రోజే ఆషాఢ పౌర్ణమి, అదే గురు పౌర్ణమి. కాబట్టి ఆది గురువు ఎవరు? పరమశివుడు. ఆయన గురువుగా మనం పూజ చేస్తాం. గురు సాంప్రదాయంలో భారతీయులు ఎవరైతే పూజ చేస్తారో శివుడిని గురువుగా పూజ చేసేవాళ్ళు ఉన్నారు, విష్ణువుని కూడా గురువుగా పూజ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు ఇలాగ ప్రతి ఒక్కళ్ళని గురువులుగా పూజ చేసే సాంప్రదాయం ఎవరైతే ఉందో వాళ్ళందరూ గురు పౌర్ణమి రోజు వాళ్ళ గురువుల్ని పూజ చేసుకుంటారు. అలాగే బౌద్ధ మతానికి వెళదాం. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజు
ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి. ఆయన మొట్టమొదటి ఉపన్యాసం చెప్పాడు, ధర్మచక్రవర్తన అంటారు దాన్ని. అది ఏ రోజు అంటే గురు పౌర్ణమి రోజే. అందుకని హిందువులే కాదు, బౌద్ధులు కూడా గురు పౌర్ణమిని చాలా ఘనంగా చేసుకుంటారు. అలాగే జైనుల్లోకి వద్దాం. జైనుల్లో వర్ధమాన మహావీరుడు, ఆయన కూడా జ్ఞానోదయం పొందినటువంటి రోజు, శిష్యులకు బోధించినటువంటి రోజు ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి. అందుకని జైనులు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు గురు పౌర్ణమి ఉత్సవాల్ని. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడిని జగద్గురువు అని చెప్పంటారు. సో తర్వాత వేదవ్యాసుడిని కూడా గురువు అనే అంటారు. అలాగే ఆదిశంకరాచార్యుల వారిని మనం జగద్గురువు అనే అంటాం. వీరందరినీ మనం గౌరవిస్తాం. వీళ్ళు చెప్పినట్లు వేదవ్యాసుడు యొక్క పుట్టినరోజు ఆషాఢ పౌర్ణమి అని చెప్తున్నారు. మంచిదే కదా. ఒక వ్యక్తి పుట్టింది ఆషాఢ పౌర్ణమి రోజు కాబట్టి ఆయన పేరు మీద గురు పౌర్ణమి ఎవరైనా చేస్తారా? ఎందుకు చేస్తారండి? ఆయన ఏదో గొప్ప వ్యక్తి అయితేనే కదా చేసేది. శ్రీకృష్ణ పరమాత్ముడిని జగద్గురు అని ఎందుకు అంటున్నావు? ఆయన భగవద్గీతని చెప్పాడు కాబట్టి, జ్ఞానాన్ని బోధించాడు కాబట్టి. మరి ఆదిశంకరాచార్యుల వారిని కూడా జగద్గురు అని చెప్పంటున్నాం, ఆయన అద్వైత సిద్ధాంతాన్ని చెప్పాడు కాబట్టి. మరి ఈయన ఎందుకంటున్నాం వేదవ్యాసుడిని గురువు అని చెప్పి ఆయన గురు పౌర్ణమి అని? ఇదే ప్రశ్న అడిగారు. వచ్చి ఆ టీవీలో కూర్చుంటుంటారు కదా కొంతమంది. అడిగితే వాళ్ళకి అసలు పాపం ఏమి తెలియదండి. ఏమి తెలియకుండానే మాట్లాడటానికి వచ్చేస్తారు. వాళ్ళు చెప్పారు వ్యాసుడు వేదాలు రాశాడట. ఈయన అడిగారు చర్చిలో కూర్చున్న ఆయన, ఏమండి వ్యాసుడు వేదాలు రాశాడని ఎవరు చెప్పారు మీకంటే, మీకు ఆ మాత్రం కూడా తెలియదు అంటాడు. వాడికి ఏం తెలియదు, అవతలవాడికి తెలియదు అంటాడు. వ్యాసుడు వేదాలు రాయలేదు. వేదంలో ప్రతి ఒక్క మంత్రాన్ని ఏ ఋషి దర్శించాడో దాంట్లో స్పష్టంగా రాసింది. వేదవ్యాసుడు చేసిందంటే ఆ మంత్రాల మొత్తాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 బుక్స్గా డివైడ్ చేశాడు. అంతే, వాటిని విడదీశాడు. ఆయన ఏం రాసిందేం లేదు, ఓరల్గా వచ్చినాయే. ఓరల్గా చెప్పుకోవడానికి వీలుగా డివైడ్ చేశాడు. సో డివైడ్ చేస్తే ఆయనకి ఎందుకు గొప్పతనం వస్తుందండి? ఏదైనా పుస్తకాలు డివైడ్ చేసి పెడితే అల్మరాల్లో ఇవి ఇటు వీళ్ళు చదువుకోండి అంటే ఆయన గురువు అంటారా? లేదే. పురాణాలు రాశాడు, పురాణాలు రాస్తే గురువు అంటారా? అనేక దేవతల మంది చరిత్ర రాశారు. చరిత్ర రాస్తే ఎవరినైనా గురువు అంటారా? ఆధ్యాత్మిక విషయాల్లో మామూలు గురువు కాదు కదా మనం అంటుంది. మరి ఎందుకు ఆయన్ని మహాభారతాన్ని రాశాడు? మహాభారతాన్ని రాస్తే ఏమైంది? వాల్మీకి రామాయణాన్ని రాశాడు కదా, ఇంకా పెద్ద ఇది ఈయనకంటే ముందే. మరి వాల్మీకిని అంటలేదు ఎందుకని గురువు అని చెప్పి? అని అంటే తెలీదు నోరెళ్ళ పెట్టుకొని చూస్తాడు. అదేంటంటే అడదిడ్డంగా వాదిస్తారు. మన హిందూ తత్వంలో సనాతన ఈ తత్వాన్ని వివరించడానికి మనకు ఉన్నటువంటి గ్రంథాలు 3 ప్రధానంగా చెప్పేటువంటి. ఏమిటి అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. ఉపనిషత్తుల్ని అనేక మంది ఋషులు చెప్పారు. భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. బ్రహ్మసూత్రాలని చెప్పింది ఎవరు అంటే వేదవ్యాసుడు చెప్పాడు. వేదవ్యాసుల వారికి ఆధ్యాత్మిక గురువుగా మన మనసుల్లో నిలబెట్టేది ఏంటి అంటే ఈ యొక్క బ్రహ్మసూత్రాలు. అది నోరు తెరిచి చెప్పలేరు వాళ్ళు. ఎందుకో చెప్పమంటారా? బ్రహ్మసూత్రాలు అనేటువంటి పురాణాలను మొత్తాన్ని ఖండించి అవతల బారేస్తాయి. ఇవేవి సత్యం కాదు, ఏకైక దైవమే సత్యం, సబ్కా మాలిక్ ఏక్ అని బాబా ఏది చెప్పాడో, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఒకటే సత్యం అని చెప్పేదే బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలని ఒప్పుకున్నారనుకోండి, బాబా చెప్పినవన్నీ ఒప్పుకోవాలన్నమాట. అందుకని వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియక జుట్టు గీక్కుంటూ ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి గురువు మీద గౌరవమే ఉంటే వాళ్ళు నమ్మిన గురువుని పూజ చేసుకోవాలి. నాకు సాయి శంకరి అమ్మ గారు ఒక వీడియో పంపించారు. ఆయన ఎవరో చెప్తా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే గురు పౌర్ణమి రోజు అన్ని దేవాలయాలకు వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఓపిక ఉంటే బాబా దగ్గరికి వెళ్ళాలంట. అతను ఎంత మూర్ఖుడు అనేటువంటిది ఈ విషయంలో మనకు స్పష్టం అవుతుంది. మనకేం చెప్పారండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పారు. తల్లి తండ్రి తర్వాత గురువుని పూజించాలా అని చెప్పారు. ఆయనకు అది కూడా తెలియచావదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. గురువు యొక్క గొప్పతనం అది. గురువుని పూజించడానికి ప్రత్యేకంగా ఒక రోజును కూడా పెట్టుకున్నాం. సరే, వారంలో ఒక రోజు మనం ఎటు పెట్టుకున్నాం, గురువారం. మరి ఆ రోజున గురు పౌర్ణమి రోజున
ముందు గురువు దగ్గరికి వెళ్ళాలని చెప్పాలి ఎవడైనా. ఆయన మిగతా గుళ్ళన్నిటికీ వెళ్ళి ఓపికంటే లాస్ట్లో గురువు దగ్గరికి వెళ్ళాలట. ఇక్కడ గురు పౌర్ణమి అంటే బాబాని మాత్రమేని కాదు, నేను ఎవరిని గురువుగా భావిస్తానో వారిని మనం ఆ రోజున ఆరాధించాలి. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసని గురువుగా స్వీకరించాడు. ఆయన్నే ఆరాధిస్తాడు. బాబాని కానీ వేదవ్యాసుడిని కానీ ఎందుకు ఆరాధిస్తాడండి? లేదు, రమణ మహర్షి గారిని కొంతమంది గురువుగా తీసుకున్నారు, శిష్యులు వారిని ఆరాధిస్తారు. అంతేగాని రాముడినో కృష్ణుడినో లేకపోతే ఇంకొకళ్ళనో ఆరాధించరు కదా. కాబట్టి అది తెలియదు. ఈ విషపు చుక్కలేసే వాళ్ళకి ఏంటంటే గురు సాంప్రదాయం మిగలకూడదు. ఎందుకు గురు సాంప్రదాయం మిగలకూడదు? ఈ బాబా దగ్గరకు వచ్చేది జనమంతా ఒకటైపోతున్నారు. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఆడ లేదు, మగ లేదు, అందరూ ఒకటైపోతున్నారు. ఇది చాలా ఇబ్బంది. ఎవరికి ఇబ్బంది? వాడికి తెలియదు ఎందుకో. ఎవడో పైన చెప్పాడు, వీడు ఎన్నాడు వచ్చి ఈ రకమైన విష ప్రచారం చేస్తున్నాడు. ఆడు అంతే, ఈడు అంతే. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తర్వాత ఆలోచిద్దాం. మనం ముందు గురు పౌర్ణమి యొక్క తత్వాన్ని తెలుసుకున్నాం, గురువుని ఆరాధించాలి అనేటువంటి విషయాల్ని మనం గ్రహించాం. మరి ఈ విషపు చుక్కలు నాటేవాళ్ళు ఎందుకు ఇలా నాటుతూ ఉన్నారు? ఈరోజు గురు పౌర్ణమి బాబా గొళ్ళల్లో చూడండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వెళ్ళి బాబాగారి పాదుకల్ని నేరుగా తాకచ్చు, బాబాగారికి హారాలు వేయచ్చు, వాళ్ళు పూజలు చేయొచ్చు. ఈరోజు బాబాగారికి ఎంతోమంది పూజలు చేస్తున్నారు. తల్లిదండ్రికి ఎలా అయితే సేవలు చేస్తారో అలాగే ఆడవాళ్ళు నా తండ్రి బాబా అనే పేరుతో చేస్తున్నారు. వీళ్ళు నిజంగా ప్రశ్నించాలి అంటే ఈరోజు చాలా చోట్ల కళ్యాణాలు చేస్తుంటారు మందిరాల్లో. మరి మనం జనరల్గా ఆడవాళ్ళకి శాలువ కప్పాలంటే ఎవరినైనా ఆడవాళ్ళనే పిలిచి కప్పిస్తాం. మరి కళ్యాణాలు చేసేటప్పుడు అమ్మవారి మెల్ల తాలిబొట్టు ఒక మహిళని ఎవరినైనా పిలిచి వాళ్ళ చేత వేయిస్తే ఎంత బాగుంటుంది? చాలా మందిరాల్లో మహిళలకు అవకాశం ఇయ్యరు. మహిళలు చేసేదే కదా. తమ తల్లి మెడలో తాలిబొట్టు వాళ్ళే వేస్తారు, తప్పే ఉంది. వాళ్ళని పిలవట్లేదు. ఎవరు వేస్తున్నారు? మీరే వేసుకుంటున్నారు. మీరు నిజంగా మొనగాళ్ళైతే వాళ్ళని ప్రశ్నించండి. ఇది ఎక్కడ పద్ధతయా? అమ్మవారి మెడలో నువ్వెవడు వేయటానికి? ఆడవాళ్ళని పిలు, లేదు చిన్నపిల్లల్ని పిలు, ఒక పాపను పిలు, ఆ పాప చేత వేయించు, అది పద్ధతి. కానీ అని వాళ్ళు అది అడగరు. ఎందుకనంటే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఏం తెలియదు. ఇక్కడ జరుగుతుంది. సాయి బంధువులారా, మనం జ్ఞానసాయి మందిరంలో బాబా ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పనుకుంటున్నానంటే, ఏ మతమైనా సరే గురుతత్వానికి అడ్డు వస్తే వాటిని కొట్టేసుకుంటే మనం ముందుకు వెళ్ళిపోవడమే. ఒక ఎక్స్ప్రెస్ రైలు లేదా ఒక మిసైల్ ఎలా దూసుకుపోతుందో అలా గురుతత్వం అనేటువంటిది బాబా రూపంలో దూసుకుపోతుంది. ఈరోజు ఈ పిచ్చివాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు కదా. ఇంతమంది కలియుగంలో గురువులు అవతరించారు కదా. ఏ గురువు అయినా గురు పౌర్ణమి జరుపుకోమని చెప్పారా? కేవలం షిరిడి సాయిబాబా వారు మాత్రమే ఈరోజు మీరు పూజ చేయండి అనేటువంటిది శిష్యులకి తాత్యా సాహెబ్ నోల్కర్ గారికి స్పష్టంగా చెప్పాడు, గురు పౌర్ణమి జరపండి అని. ఎందుకంటే గురు సాంప్రదాయాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వ్యక్తి. అందుకే సాయి తత్వ ప్రచారకులంగా చెప్పేది ఏంటంటే, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధ, జైన, సిక్కు ఎవరైనా సరే గురు సాంప్రదాయానికి ఎవరైనా అడ్డొచ్చే పని అయితే ఖచ్చితంగా బాబా తత్వంలో ఉన్న వాళ్ళు అడ్డుపడతారు, మీకు అడ్డుగా నిలుస్తారు, మీ ఆటలు సాగనీయరు, మీ వెధవ వాక్యాలు ఇక్కడ పనికిరావు. మీరు గురు సాంప్రదాయాన్ని నాశనం చేయడం అంటే ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలనుకుంటున్నారు, ప్రజల్ని విడదీయాలనుకుంటున్నారు. తద్వారా మీరు ఈ దేశాన్ని అమ్మివేయాలనుకుంటున్నారు. అదేంటి సార్ అని చెప్పి మీరు అంటారేమో. చూడండి సాయి బంధువులారా, భారతదేశంలో మతం పేరుతో కలహాలు 2 సందర్భాల్లో జరిగినాయి. 2 సందర్భాల్లో కూడా పరదేశీయులు మన దేశం మీద ఆక్రమించారు. మూర్ఖులు కాకపోతే శైవులు, వైష్ణవులు అని హిందూ మతంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలు రగిల్చారు. కొంతమంది విషబీజాలు వేసేవాళ్ళు. ఆ రోజుల్లో రాజులు కాబట్టి వాళ్ళకి తెలియక అమాయకంగా తన్నుకొని సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేసుకున్నారు. అప్పుడు ముస్లిం పాలకులు వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ముస్లింలుగా మారిపోయారు. ఈరోజు కొంతమంది అనుకుంటారు మేము ఎక్కడి నుంచో వచ్చామని. ఎక్కడి నుంచి రాలా. తమిళనాడులో ఉన్న ముస్లింలు నల్లగా తమిళలాగానే ఉంటారు, ఆంధ్రాలో ఉన్న ముస్లింలు ఈ రంగులోనే మనలాగానే ఉంటారు, ఉత్తరాదికి పోతే తెల్లగా ఉంటారు, అక్కడ హిందువులు తెలిపే, వాళ్ళు ముస్లింలు తెలిపే. ఇక్కడి నుంచి మారిన వాళ్ళే. ఎందుకు అని చెప్పంటే ఈ తన్నుకు సస్తుంటే ఏం చేస్తారు? పక్కకు పోక
అలా ఒకసారి భారతదేశం ఓడిపోయింది ప్రపంచంలో. రెండవసారి ఔరంగజేబు పరిపాలించే కాలంలో ఇలాంటి పిచ్చే పుట్టింది హిందువులకి ముస్లింలకి. ఇద్దరు మీ మతం మా మతం తన్నుకు చచ్చారు. ఏమైంది? బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాడికి వీడికి ఇద్దరికి డబ్బు పెట్టింది వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో హిందూ ముస్లింలు ఇద్దరి మధ్యలో తగులాట పెట్టింది బ్రిటిష్ వాళ్ళే. వాడికి డబ్బు పంపించింది వీడే, వీడికి డబ్బు ఇచ్చింది వాడే. ఇద్దరు తన్నుకొని ఇద్దరు బలహీనపడిన తర్వాత అది మీరు ఒక కథ వినుంటారు. రెండు పిల్లులు రొట్టెను పంచుకోవడం చేతగాక ఒక కోతి దగ్గరికి వెళ్తే ఆ ఇద్దరికి లేకుండా అదే మొత్తం తినేసింది. అలాగా ఈరోజు కూడా జరుగుతుంది. ఏంటి అంటే ఈ ఇస్లాంలో విషబీజాలు నాటేవాళ్ళు కానీ, హిందూ తత్వంలో విషబీజాలు నాటేవాళ్ళు కానీ వాళ్ళ సొంత బుర్రలు ఉపయోగించటం లేదు. వాళ్ళకి వెనకాలండి నడిపించేది విదేశీ శక్తులు మాత్రమే. ఎందుకనంటే వాళ్ళకి మన మతాల మీద ప్రేమ లేదు, ఈ ప్రజలు ఐక్యంగా ఉండాలనే ఆలోచన లేదు. ఇక్కడ వాళ్ళు తన్నుకుని విడిపోతే ఈరోజు దేశాన్ని మళ్ళీ ఆక్రమించుకోవాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రయత్నం. ఇలా ఎప్పటికీ జరగదు. బాబా ఉద్భవించిందే అందుకు. వేల సంవత్సరాలుగా భారతదేశం పరదేశీయుల పాలనలో మగ్గిపోయింది. కేవలం భారతదేశం ఇచ్చినటువంటి గొప్ప సద్గురు సాయిబాబా వారి యొక్క తత్వమే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది. మీకు తెలుసో లేదో? ఎలాగ సార్ అంటారేమో, భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి అనేక మంది జాతీయ నాయకులు బాబావారినే ఫాలో అయ్యారు. బాబావారు ఏం చెప్పారు? సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పారు. ఈయన దగ్గరికి లోకమనే బాలగంగాధర్ తిలక్ గారు వచ్చారు, కపర్డే గారు వచ్చారు, బాబా గారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. స్వతంత్రోద్యమంలో వాళ్ళు పోరాడారు, హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని సాధించారు. బాబా గారి శిష్యులు ఎవరో తెలుసా? ఉపాసనీ బాబా గారు, మెహర్ బాబా గారు. గాంధీ మహాత్ముడు అంతటోడు కూడా ఉపాసనీ బాబా, మెహర్ బాబా గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. వాళ్ళు ఈయనకి ఏం చెప్పారు? దేవుడు ఒక్కడేనని చెప్పారు, అంతా ఒకటేనని చెప్పారు. గాంధీ గారి నినాదం ఏంటి? రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర అల్లా తేరే నామ్ సబుకో సన్మతి దే భగవాన్ అన్నాడు. ఈశ్వరుడు అల్లా ఒకటేనని చెప్పాడు, అంతా ఒకటేనని చెప్పాడు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన రాశాడు. ఈరోజు మనం పాడుకుంటూ ఉన్నాం కదా, జనగణమనలో 4 చరణాలు ఉన్నాయి. 4 చరణాల్లో మొదటి చరణం మనం పాడుకుంటున్నాం. తర్వాత చరణంలో ఆయన చెప్తాడు, హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు, జైన మేమందరం కలిసి ఉన్నాం, మేమంతా ఒకటేనని చెబుతాడు. ఈ భావజాలం అంతా ఎవరిచ్చింది? సాయిబాబా దగ్గర నుంచి వచ్చింది. చాలామంది అమాయకులు అనుకుంటున్నారు సాయిబాబా ఏదో ఒక ఫకీర్ మాత్రమే, ఒక సన్యాసి మాత్రమే అని. కాదు, ఆయన సమర్థ సద్గురు. ఈరోజు ఇన్ని మాటలు చెబుతున్నారు కదా, ఆ గురువుని పూజ చేయండి, ఈ గురువుని పూజ చేయండి అని. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు సమర్థ సద్గురు అని ఎవడైనా అంటున్నాడా? మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఏ గుళ్ళైనా వెళ్ళండి, ఇక్కడ ఒకే ఒక గుళ్ళు అనేది సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని. ఈయన సద్గురు అనేటువంటిది పేరే రోజు చెప్తూ ఉన్నాం, బోర్డు మీద రాసి పెట్టున్నాం. మీరు కూడా పెట్టండి చేతనైతే. వచ్చిన వాళ్ళకి ఈయన కూడా సద్గురు అని చెప్పండి, అప్పుడు వెళ్తారు అందరూ. నీకు చేత కాదు, నువ్వేం చేస్తున్నావో తెలియదు, నీ వెనకాల ఎవడున్నాడో తెలియదు, నిన్ను రెచ్చగొడుతున్నాడు ఎవడో తెలియదు. భారతదేశానికి స్వతంత్రం తేవడానికి ఒక భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని ప్రజలందరిలో మెదళ్లలోకి ఎక్కించినవాడు, జాతీయ నాయకుల్లో స్ఫూర్తి నింపినవాడు షిరిడి సాయినాథుల వారు. ఆయన గొప్ప జాతీయ ఉద్యమ స్ఫూర్తి, ఆయన సమర్థ సద్గురువు, ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఈ విషయాల్ని మనందరం గ్రహించాలి. ఎవరైనా సరే అడిగితే ఇదిగోరా బాబు మా సమాధానం, మీ విషబీజాలని మీ మనసుల్లోనే నిలబెట్టుకోండి, మీ పిచ్చిని మీతోటే పోనివ్వండి, మాకు అంటించకండి అని హిందువు కానీ, ముస్లిం కానీ, క్రైస్తవుడు కానీ, బౌద్ధ, జైన, సిక్కు ఎవడైనా సరే విషబీజాలు తీసుకొని వచ్చిన తరి మొదలకు కొట్టాలని చెప్పి ఈ సాయి తత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి కట్టుబడి ఉండాలని చెప్పి మనమందరం ఐక్యంగా ఉండాలి. మన మనసులు ప్రశాంతంగా ఉండాలి, దైవ మార్గంలో వెళ్ళాలి. బాబా గారు మనకి గురువు, ఆయన అన్ని రకాలుగా మనకి ఆశీస్సులు అందజేస్తూ మనల్ని ఇహపరాలలో ఉద్ధరించడానికి ఆయన ఉద్ధరించారు. కాబట్టి ఆయన మార్గంలో మనం ప్రయాణించాలని, ఆయన ఆశీస్సులు అందజేయాలని తెలుసుకుంటూ ముగించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు.
ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు. శాంతిరేవ శాంతిరస్తు.